స్కూల్ నుంచి రాగానే గోరింటాకు పెట్టించుకోవి అంటే అటు ఇటు టైం పాస్ చేసి ఇంకా రాత్రి పడుకునే ముందు పెట్టించుకుంది. బెడ్ మీద అయితే మొత్తం పాడు చేస్తుందేమోనని కింద సపరేట్ గా పక్క వేసి పడుకోబెట్టాను. పడుకున్న కాసేపటికి అంతా పూసేసింది. ఇంకా లేవి చేయగడిగేశాను. ఇంకాసేపు ఉంచుకోనంటే బాగా పండుండేది. ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు గానీ కెమెరా కన నుంచి అసలు తప్పించుకోలేరు కదా. వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే జాను చేసిన పని ఒకటి బయటపడింది. కుకింగ్ వీడియోని షూట్ చేస్తూ జానుకి క్యారేజీ సర్దేసి చిన్న పనుంటే కెమెరా కూడా ఆఫ్ చేయకుండా పక్కకు వచ్చేసాను. నేను సర్ది పెట్టిన లంచ్ బాక్స్ లోంచి అన్నం చూడండి ఎలా తీసేస్తుందో. ఇప్పుడేమో అన్నం ఇలా తీసేస్తుంది. స్కూల్లో అన్నం సరిపోలేదని చెప్పి ఇంటికి వచ్చిన వెంటనే ఆకలి అంటుంది. స్కూల్ బస్ వచ్చిందన్న హడావిడిలో నేను కూడా చూసుకోకుండా క్యారేజీ అలాగే పెట్టేశాను. టిఫిన్ చేసే టైం లేక జానుకి టిఫిన్ కొనుక్కోమని మనీ ఇచ్చి పంపించాను. ఈ రోజు జాను లంచ్ బాక్స్ లోకి వంకాయ కర్రీ చేశానండి. ఇంటి దగ్గరికి చేపలు వస్తే మా వారు చేపలు తీసుకున్నారు. మనకి తినడం తప్ప తోమడం చేత కాదు కదా, అందుకే బయటికి తీసుకెళ్లి వాటిని క్లీన్ చేపించి తీసుకొచ్చారు. చేపల కూర వండిన రోజు కన్నా కూడా పక్క రోజుకి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. పాపం స్కూల్ నుంచి రాగానే ఆకలి అంటుందని తన కోసం ఫ్రై కి సపరేట్ గా తీసి పెట్టాను. చేపల కూరకి పర్ఫెక్ట్ కాంబినేషన్ రాగి సంగటి లేకపోతే ఎలా, అది కూడా చేసేసాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.